యుద్ధం అనేది ప్రతిసారి ద్వేషం వల్ల జరగదు. కొన్నిసార్లు వ్యాపార ప్రయోజనాల కోసం, ఆధిపత్యం చెలాయించడానికి, రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తారు. కానీ ఇది మీకు తెలుసా, మనుషులు యుద్ధం కనిపెట్టక ముందే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం చీమలు వేరే యాంట్ కాలనీస్తో యుద్ధానికి వెళ్లి వాటి శత్రువుల్ని చంపి బానిసలను తెచ్చుకునేవి. ప్రకృతిలో యుద్ధం మనుగడ కోసం జరుగుతుంది, కానీ మనుషులు దురాశ, మతం, గర్వం వల్ల యుద్ధాన్ని చేస్తారు. ఇరాన్, అమెరికా విషయానికొస్తే 1950లో ఈ రెండు దేశాలు మంచి మిత్రులుగా ఉండేవి. ఇరాన్ ని పరిపాలిస్తున్న షా అనే రాజుని అధికారంలో ఉంచడానికి అమెరికా సహాయం చేసింది. అమెరికా ఇరాన్ ని ఆధునీకరించి బలంగా మార్చింది. సోవియట్స్ యొక్క ప్రభావాన్ని ఇరాన్ మీద తగ్గించింది. ఇరాన్ అమెరికాకి ఆయిల్ ని అమ్మి ఆయుధాలని కొనుక్కుంది. ఈ స్నేహం చాలా సంవత్సరాల వరకు కొనసాగింది. 1979లో పరిస్థితులు తలకిందులయ్యాయి. మత నాయకుడు అయతుల్లా ఖమేనీ నాయకత్వంతో షా మీద ప్రజలు ఎదురు తిరిగి అతని పాలనని ముగించారు. దీన్నే ఇస్లామిక్ రెవల్యూషన్ అంటారు. ఖమేనీకి అమెరికా అంటే అసహ్యం. అమెరికాని గ్రేట్ సాతాన్ అని పిలిచేవాడు. దీంతో ఇరాన్ ఒక ఇస్లామిక్ రిపబ్లిక్ గా మారింది. అమెరికాతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ఆ సమయం నుండి అమెరికా, ఇరాన్ బద్ధశత్రులుగా మారిపోయారు. అదే సంవత్సరం రెవల్యూషన్ తర్వాత కోపంతో ఉన్న కొంతమంది ఇరానియన్ విద్యార్థులు టెహ్రాన్ లో ఉన్న యుఎస్ ఎంబసీ మీద దాడి చేశారు. 52 మంది ఎంబసీ స్టాఫ్ ని పట్టుకుని సుమారు 444 రోజులు బందీలుగా ఉంచారు. ఈ విషయం ప్రపంచాన్ని షాక్ కి గురిచేసింది. వాళ్లని విడిపించడానికి చేసిన చాలా ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరిలో విడుదలైన అమెరికా, ఇరాన్ శత్రుత్వం ఏమాత్రం తగ్గలేదు. 2000వ సంవత్సరంలో ఇరాన్ సీక్రెట్ గా న్యూక్లియర్ వెపన్స్ ని తయారు చేస్తుందని అమెరికా ఆరోపించింది. కానీ ఇరాన్ మాత్రం న్యూక్లియర్ పవర్ నార్మల్ ఎనర్జీ యూసేజ్ కి మాత్రమే అని వాదించింది. అమెరికాతో పాటు ఇతర అమెరికా మిత్ర దేశాలు ఇరాన్ వాదనని నమ్మలేదు. ఇరాన్ పై ఆంక్షలు విధించబడ్డాయి. దీనివల్ల ఇరాన్ ఆర్థికంగా దెబ్బతింది. కానీ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ని ఆపలేదు. చర్చలు ఎన్ని జరిగినా దీనికి శాశ్వత పరిష్కారం రాలేదు. అమెరికా, ఇరాన్ మధ్య ఆ సమయంలో కొంతవరకు ఒప్పందాలు వచ్చాయి. ఈ విధంగా వచ్చిన ఇరాన్ అమెరికా న్యూక్లియర్ డీల్ అనే ఒప్పందాన్ని అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశాడు. ఇరాన్ ఈ డీల్ ప్రకారం నడుచుకోకుండా టెర్రరిజంకి మద్దతిస్తుందని ఆరోపించాడు. డీల్ రద్దు కావడంతో ఇరాన్ న్యూక్లియర్ యాక్టివిటీస్ ని తిరిగి మొదలుపెట్టింది. ఇక 2020లో కాసిం సులేమానీ అనే టాప్ ఇరానియన్ మిలిటరీ లీడర్ ని డ్రోన్ స్ట్రైక్ తో అమెరికా చంపింది. ఈ సంఘటన ఇరాన్ ని షాక్ కి గురిచేసింది. సులేమానీ అంత్యక్రియల్లో లక్షల మంది పాల్గొన్నారు. ఈ సంఘటన రెండు దేశాల మధ్య యుద్ధాన్ని దారితీసేంత వరకు వెళ్ళింది. అదే సంవత్సరంలో ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఇరాన్ పై రహస్యంగా దాడులు చేశాయి. ఇరానియన్ న్యూక్లియర్ సైంటిస్ట్ ని ఇజ్రాయెల్ సీక్రెట్ ఆపరేషన్స్ అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ తో చంపింది. మొహ్సెన్ ఫక్రీజదే అనే ఒక ఇంపార్టెంట్ సైంటిస్ట్ ని ఇజ్రాయెల్ కాల్చి చంపించింది. ఈ దాడుల వల్ల ఇరానియన్ లీడర్షిప్ కి కోపం పెరగడంతో ఈ శత్రుత్వం ఇంకా బలపడింది. జూన్ 2025 అంటే ఈ నెలలో ఇరాన్ మీద ఇజ్రాయెల్ అండ్ అమెరికా దాడులు చేశాయి. జూన్ 13 నుండి 15 తారీఖుల్లో ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ ని ఇరాన్ మీద చేసింది. ఈ ఆపరేషన్ లో దాదాపు 200 ఫైటర్ జెట్స్ అండ్ కొన్ని సీక్రెట్ డ్రోన్స్ ని ఉపయోగించి ఇరానియన్ న్యూక్లియర్ సైట్స్ అండ్ మిసైల్ ప్లాంట్స్ ని ధ్వంసం చేసింది. దీనికి ప్రతీకారంగా టెల్ అవీవ్, హైఫా వంటి నగరాలపై మిసైల్స్ అండ్ డ్రోన్స్ తో ఇరాన్ దాడి చేసింది. జూన్ 22న అమెరికా ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అనే పేరుతో ఫెట్టవు, నతాంజ్ అండ్ ఇస్ఫహాన్ అనే న్యూక్లియర్ సైట్ల పైన బంకర్ బస్టర్ బాంబ్స్ తో దాడి చేసి ధ్వంసం చేసింది. నెక్స్ట్ డే అంటే జూన్ 23న ఇరాన్ ప్రతీకారంగా ఖతార్లోని అల్ ఉదైద్ ఎయిర్ బేస్ పైన మిసైల్స్ ను ఉపయోగించింది. ఈ సంఘటనలు మిడిల్ ఈస్ట్ లో టెన్షన్స్ ను పెంచాయి. పూర్తి స్థాయిలో యుద్ధం జరిగే అవకాశాలు పెరిగాయి. ఇజ్రాయెల్ ఇరాన్ మీద ఫుల్ స్కేల్ వార్ ని చేయలేదు. ఒకవేళ చేస్తే అమెరికానే చేయాలి. ఒకవేళ పూర్తి స్థాయి యుద్ధం జరిగితే అమెరికాకి ఉన్న అడ్వాన్స్డ్ మిలిటరీ ఇరాన్ మీద పైచేయి సాధిస్తుంది. ఇరాన్ ఏమీ చేతులు ముడుచుకొని కూర్చోదు. మిడిల్ ఈస్ట్ లో ఉన్న యుఎస్ ఎయిర్ బేసెస్ మీద ఇరాన్ సూపర్సోనిక్ మిసైల్స్ తో దాడి చేస్తుంది. స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ అనే సముద్ర మార్గాన్ని ఇరాన్ బ్లాక్ చేస్తుంది. ఈ మార్గం ప్రపంచ రవాణాకి చాలా అవసరం. దీంతో ప్రపంచ ఆర్థిక శక్తిపై ప్రభావం పడుతుంది. ఇరానియన్ ప్రాక్సీ గ్రూప్స్ అయిన హెజ్బొల్లా, హమాస్ అండ్ అదర్ ఆర్గనైజేషన్స్ యుద్ధాన్ని విస్తరిస్తాయి. ఇది పెద్ద సంక్షోభానికి దారితీస్తుంది. ఈ యుద్ధంలో వేరే దేశాలు కూడా రావచ్చు. కొన్ని దేశాలు వెనక నుండి ఈ యుద్ధాన్ని పెంచొచ్చు. ఈ యుద్ధం 3వ ప్రపంచ యుద్ధానికి కూడా దారితీయొచ్చు. యుద్ధాల వల్ల లక్షల మంది చనిపోతారు. యుద్ధం వల్ల లాభం కన్నా నష్టమే ఉంటుంది. ఈ మధ్య జరిగిన సంఘటనలన్నీ పూర్తి స్థాయి యుద్ధానికి దారితీయకూడదని కోరుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.